Congratulations, Serena. Thank you. Thank you. అతను మనిషి అనుకున్నారా జంతువు అనుకున్నారా ఎందుకు అలా కొడుతున్నారు? దొంగతనం చేసే నా కొడుకుల్ని కొట్టకుండా సల్యూట్ చేయాలా? అవసరం లేదు. నేరం చేస్తే అరెస్ట్ చేయండి, కోర్టుకు పంపించి విచారణ చేయించండి. అంతేగాని చచ్చేదాకా కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈ టౌన్ మొత్తంలో నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఇంత ఫోర్స్ గా మాట్లాడుతున్నావు ఎవత్వే నువ్వు? నేనెవరినో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదురా. నా డ్యూటీకి అడ్డం వస్తే ఎవరిని లెక్క చేయను. మనిషిని హింసించడం నీ డ్యూటీనా? దౌర్జన్యం చేయడం నీ హక్కా? ఆ మనిషిని దెబ్బలకు చస్తే అతని భార్య బిడ్డల ఆకలికి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు పోలీసులు తోచకపోతే ఏమైనా చేస్తారు, ఎవరినైనా కొడతారు. మనకెందుకు పదా? అందరూ వీళ్ళు అనుకోబట్టి వీడు చెలరేగిపోతున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఒక దొంగను సపోర్ట్ చేసినందుకు నిన్ను కూడా. కాదమ్మా కాదు, మా ఆయన దొంగ కాదు. మా ఇంటి పక్కన సాని కొంపు నడుపుతున్నారని ఆయన ఎన్నిసార్లు రిపోర్ట్ ఇచ్చినా లంచాలు మరిగిన పోలీసులు పట్టించుకోలేదు. దొంగ కేసెట్టి ఆ మాట అడిగాడని ఆయన చచ్చేటట్టు కొడుతున్నారమ్మా. అబద్ధాలు ఉంటే చంపేస్తాను. మీ ఆయన దొంగతనం చేసినట్టు నా దగ్గర సాక్ష్యం ఉందే. వృత్తికి ద్రోహం చేసే నీలాంటి గూండాలుంటే దొంగ సాక్ష్యాలు ఎన్నైనా వస్తాయి. అవునే, దొంగ కేసు పెట్టి వీడిని అరెస్ట్ చేశాను. నువ్వు చేసే చేసుకోపా. ఇదిగో చేస్తారా? మళ్ళీ అతను రోడ్డు మీద డబ్బు కట్టండి, ఎంత చూస్తాను. నిన్న కోర్టు లాగి నీ బ్రతుకు బజారుకి వెళ్తారు. వదలండి. ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలిపెట్టుకోండి. ఏం దేశాయ్ గారు సింసారా మింగినోళ్ళ మెదలకుండా కూర్చున్నావు? ఒక ఆడది ఈ రోజు నాకు నా అధికారానికి ఎదురు తిరిగింది. దాన్ని ఏం చెయ్యాలో చెప్పండి. చెప్పి చేసేవాడు పోలీస్ కాలేడు, చెప్పకుండా చెయ్యాలి. ఎస్ఐ గారు, దొంగసారా వ్యాపారంలో చేసిన మర్డర్లన్నిటికీ మీరు నాకు గొడుగు పెట్టారు కదా, మీకోసం ఒక్క మర్డర్ చేయలేనా? చెప్పండి, ఏ చేస్తాను. సార్ లాకప్ లో ఖైదు చచ్చిపోయాడు సార్. మరి ఇప్పుడు ఎట్టా ఎస్ఐ గారు? జరిగిన లాకప్ మర్డర్స్ లో ఇదొకటి. రేయ్, ఈ రాత్రికి వాడి శవాన్ని ఊరు బయటికి తీసుకెళ్లి కాల్చిపడేయండి. సెంటర్లోనే ఓడబొడిసినట్టు భలే పని జరిగిందే. నువ్వేం చింతపడకో. లచ్చ అవసరమైతే 10 లక్షలు ఖర్చు పెట్టైనా సరే ఈ కేసు కొట్టేయిస్తాగా. అవసరమైతే ప్రతి చోట రాత్రి మకాం పెట్టి ఢిల్లీ దాకా నడిచి వెళ్ళైనా కేసు మాఫీ చేయిస్తా. మీరెవ్వరూ ఏం చేయక్కర్లేదు. నేనే నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అవును, కోర్టులో తీర్పు నాకు వ్యతిరేకంగా రాక తప్పదు. నా పాత రికార్డులు కోర్టు పరిశీలించిందంటే కొత్త కొత్త రంగులు బయటపడతాయి. అప్పుడు డిపార్ట్మెంట్ చేత డిస్మిస్ చేయబట్టం కంటే నేనే రాజీనామా చేయటం బెటర్. మీరు రాజీనామా చేస్తే మా వ్యాపారాలు ఏం కావాలా? మనల్ని కాపాడటానికే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నేను చైర్మన్ గా, మీరు కౌన్సిలర్స్ గా పోటీ చేద్దాం. నేను సారా వ్యాపారం చేసుకునేవాడిని, ఈడేమో పిక్ పాకెట్ గాడు, అదేమో సిలక వ్యాపారం చేస్తుంది. మేము కౌన్సిలర్లం. అవే ఇప్పటి నాయకులకు కావాల్సిన లక్షణాలు. అందుకని నాటు సారా తాగేవాడి చేతికి సీమ సారా సీసా ఇస్తారా? ఖాతాలు పట్టుకోవడమే గాని కాళ్ళు పట్టుకుని ఓటు సంపాదించడం మాకు చేతవునా?
జేబులు కొట్టడమే కానీ కడుపులు కొట్టడం మాకే చదువు ఎస్ఐ గారు. అయినా మేం చేసే వ్యాపారాలన్నీ ప్రజలకు తెలుసు కదా, వాళ్ళు ఎట్టా ఎత్తారా ఆ ఓట్లు? తెలిసినా వాళ్ళు మనల్నే గెలిపిస్తారు. ఎవరు పాలనలోకి వచ్చినా మన గతి ఇంతే. ఎవరైతే ఏమని నీరసపడిపోయిన జనం మన విసిరే రూపాయలకు ఎగబడతారు. చిన్న దొంగల్ని లాఠీలతో కొడుతూ పెద్ద దొంగలకు దండలు వేసే వ్యవస్థ మనది. మనలాంటి పెద్ద దొంగలు అధికారంలోకి రావాలంటే దౌర్జన్యం చెయ్యాలి, సారాలో ముంచాలి, మైకంలో తేల్చాలి. తాగేశం గుద్దేశం ఆడి ఎలక్షన్ల సంగతి దేవుడికి ఎరక. మన కలక్షన్లు అయిపోయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా లేవద్దు. పడుకోండి పడుకోండి. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు గోడౌన్లో ఉన్న ఒక్కడు కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదు. జగపతి, నువ్వు ఈ రోజున ప్రజల నోరు మూసి నీ అధికారాన్ని పొందగలవేమో గాని నీ పాపం తెలిసిన రోజున ఆ ప్రజలే నీ అధికారాన్ని అహంకారాన్ని నేలమట్టం చేస్తారు. నీ పతనాన్ని చూడండి, నిద్రపోను రా రాస్కల్. నా పతనం కాదే, నీ పతనం గురించి ఆలోచించు. లేడు, జగపతి అంత చూస్తాను వెళ్ళాడు.